అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కేరళలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న రబ్బరు తోటలన్నమాట. ఎరిమేలు నుండి పళనికి వెళ్ళేటప్పుడు బస్సు ప్రయాణంలో వీటిని గమనించడం జరిగింది. ఈ రబ్బరు తోటలకు కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి ఏంటంటే బ్రెజిల్లో అమెజాన్ అడవుల్లో దొరికే శక్తివంతమైన రబ్బరు చెట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. కేరళలో దేవుడి సొంత దేశం అని చెప్పబడే కేరళలో ఉండడం మన అదృష్టం అనమాట. ఈ రబ్బరు చెట్ల వల్ల దేశానికి చాలా ఉపయోగం, చాలా ఆదాయం తీసుకొస్తుంది. ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. రబ్బరు చెట్లు పెరగాలి అంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. అధిక తేమ రేటు 75% ఉండాలి. తగినంత సూర్యరశ్మి 5 నుండి 6 గంటల వరకు ఉండాలి. మరియు దాదాపు 200 నుండి 300 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. భూమధ్య రేఖకు కూడా దగ్గరగా ఉండడం వలన ఈ డిమాండ్లన్నీ వర్తించడం వలన కేరళలో ఈ రబ్బర్ చెట్లు పెరుగుదల బాగుందనమాట. రబ్బర్ తోటల సాగు చాలా బాగా నడుస్తుంది. మన కేరళ రబ్బరు మొత్తం ప్రపంచ మార్కెట్ని జయించింది. అంత నాణ్యంగా ఉంటుందన్నమాట.